హలో అస్సలాము అలైకుం నమస్తే. ఈరోజు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ అండ్ క్యాలీఫ్లవర్ కాంబినేషన్లో మంచి బిర్యానీని చేసి చూపించబోతున్నాను. అవునండి, మీరు విన్నది నిజం. ఈ కాంబినేషన్లో బిర్యానీ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్లోకి 700 గ్రామ్స్ చికెన్, 300 గ్రామ్స్ క్యాలీఫ్లవర్, మిర్చి పౌడర్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, 1 లెమన్ జ్యూస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, 1 కప్ పెరుగు, వీటన్నిటిని వేసి మంచిగా మ్యారినేట్ చేసి 4 to 5 అవర్స్ వరకు ఉంచండి. వీలైతే ఓవర్ నైట్ అయినా పెట్టండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, 5 నుంచి 6 పచ్చిమిర్చిని వేసి కాస్త కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి మార్చుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 2 నుంచి 3 కట్ చేసిన టొమాటోస్ ని వేసి గ్రైండ్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీకి సరిపడినంత గిన్నెని పెట్టి టీ కప్పుతో 1 కప్ ఆయిల్, కట్ చేసిన 3 ఉల్లిపాయలు, ఇక్కడ నేను చూపించిన కొన్ని మసాలా దినుసులు, వీటన్నిటిని వేసి 1 నుంచి 2 నిమిషాల పాటు అలా వేగనిచ్చి ఆ తర్వాత గుప్పెడి జీడిపప్పుని వేయండి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టిన పేస్ట్ ని కూడా వేసి 1 నిమిషం పాటు అలా వేగనివ్వండి. అందులో ఉన్న పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్, క్యాలీఫ్లవర్ ని వేసి అలాగే టొమాటో ప్యూరీని కూడా వేసి మంచిగా కలపండి. అవసరమైతే 1/2 కప్ వాటర్ ని వేసి పైన మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద అలా ఉంచండి. ఇక్కడ నేనైతే వాటర్ ని అస్సలు వేయలేదు, ఇందులో ఉన్న ఎక్సెస్ వాటరే సరిపోయింది. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసెస్ బాస్మతి రైస్ ని ½ అవర్ వరకు నానబెట్టుకుని ఇందులోకి వేయండి. జస్ట్ అలా ఒకసారి కలిపి 2 మినిట్స్ వరకు స్టవ్ మీద అలాగే ఉంచండి. ఈ విధంగా చేయడం వల్ల రైస్ బ్రేక్ అవ్వకుండా పొడి పొడిగా సాఫ్ట్ గా ఉంటుంది. రైస్ కి కాస్త సెగ తగిలిన తర్వాత ఇందులోకి 300 గ్రామ్స్ వాటర్ ని వేసి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ ని వేయండి. 2 గ్లాస్ రైస్ కి 300 గ్లాస్ వాటర్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇక మీకు నో డౌట్ ఇందులో పైన మూత పెట్టి 5 to 7 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద పెట్టి ఆ తర్వాత మరొక 5 to 7 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద బిర్యానీని దమ్కి ఉంచండి. నేను చెప్పడం కాదండి, చూడండి మీరే బిర్యానీ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. రైస్ పొడి పొడిగా, అంతే కాదండోయ్, ఒక్కసారి మీరు టేస్ట్ చూస్తే అస్సలు వదిలిపెట్టరు. వారానికి 2 సార్లు ఈ కాంబినేషన్ లో బిర్యానీని చేస్తారు. ఇంట్లో అందరూ లొట్టలేసుకొని మరీ తింటారు. మీకు 100కి 100 మార్క్స్ సింపుల్ గా ఇచ్చేస్తారు. దానికి నేను గ్యారంటీ. అంత టేస్టీగా ఉంటుందండి. మీరు లెర్నర్స్, బిగినర్స్ ఎవరైనా సరే ఇందులో నేను చెప్పే టిప్స్ మీరు ఫాలో అవుతూ చెయ్యండి. ఎందుకు కుదరదు, మీకు కూడా తప్పకుండా కుదురుతుంది. క్యాలీఫ్లవర్ మంచిగా ఉడికి జ్యూసీగా సాఫ్ట్ గా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.